ఓ అట్లానా? సాక్షులను ప్రభావితం చేస్తాడని 19కి వాయిదా చేశారు. ఎన్నికలు అయిపోయేంత వరకు వైఎస్ వివేకానంద రెడ్డి బెయిల్ రద్దు కావటం కానీ ఆయన అరెస్ట్ చేయటం కానీ ఇవన్నీ జరగవు. ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ గనక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏపీలో వస్తే భవిష్యత్తులో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేది జరగదు. అక్కడ గనక తెలుగుదేశం ప్రభుత్వం కూటమి గనక అధికారంలోకి వస్తే వచ్చిన 15 రోజుల్లోపు వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళక తప్పదు. చర్లపల్లి జైలుకే తీసుకెళ్తారు ఇక్కడే, ఎందుకంటే కేసు హైదరాబాద్లో ట్రయల్ జరుగుతుంది. చర్లపల్లి జైల్లో అవినాష్ రెడ్డి ఉండక తప్పదు. ఇది ఉన్న ఫ్యాక్ట్. రాజకీయం ఈ కేసు చుట్టూతా ముడిపడి ఉన్నది. ఈ కేసు చుట్టూతా రాజకీయం అనేటువంటిది అనేక రకాలుగా అనేక ఒత్తిళ్లు చేస్తూ ముందుకు వెళుతుంది. అందుకనే సిబిఐ లాంటి సంస్థ వచ్చి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి కర్నూలుకి అరెస్ట్ చేయటం సాధ్యం కాక వాళ్ళు వెనుదిరిగి వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే ఎంతటి ప్రకంపనలు జరిగినాయో చూసాం. వైఎస్ సునీత ఇప్పుడు రోజుకు 3 సార్లు అడుగుతుంది. వైఎస్ షర్మిల రోజుకు 6 సార్లు అడుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా నిలదీసి అడుగుతున్నారు. చంపింది మీరే, ఆ చంపిన వ్యక్తులకు నువ్వెందుకు సహకరిస్తున్నావు జగనన్న? నీకేంటి ఆ పాత్ర? నీకేం సంబంధం ఉంది? అతను కనుక విచారణకి వెళితే నీ మీద ఏమన్నా చెబుతాడని నీకేమన్నా అనుమానమా, భయమా అని అడుగుతున్నారు వాళ్ళు. ఇంకంతకంటే ఇంకేం చెప్తారు? వాళ్ళు అంత డైరెక్ట్గా అడుగుతున్నారు. దానిపైన మరి ఎక్కడా కూడా ఏ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పాలని చెబుతాడు, ఏం చెప్పడం. సరే, మొత్తానికి ఇప్పుడు దస్తగిరి వేసిన పిటిషన్ మీద వాళ్ళ జడా శ్రవణ్ కుమార్ ఏదో అడిగినట్లున్నాడు. దానిపైన వాళ్ళేం పెద్దగా రెస్పాండ్ కాలేదు. చూడాలి.